అక్కడి నుంచి 21 డిసెంబర్ 5న మార్చి 20 వరకు మంగళగిరిలో హాయ్లాండ్లో మాన్యువల్ వాల్యుయేషన్ కోసం ఇతనే ఆర్డర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇతను ఆర్డర్స్ ఇచ్చాడు. తర్వాత గౌతమ్ సవాంగ్ వచ్చాడు, విజయభాస్కర్ను పంపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 2021 డిసెంబర్ ఫిబ్రవరి మాన్యువల్ వాల్యుయేషన్ ఫలితాలు తొక్కిపెట్టి గౌతమ్ సవాంగ్ చైర్మన్ అయిన తర్వాత మళ్ళీ వాల్యుయేషన్ చేయించాలి అనే దురాలోచనకు తెరలేపారు. వాల్యుయేషన్ అయిపోయింది. వాల్యుయేషన్ అయిపోయిన దాన్ని రహస్యంగా దాచిపెట్టి మళ్ళీ రెండో వాల్యుయేషన్ చేయాలని ఈ ప్రబుద్ధుడు గవర్నమెంట్కి రికమెండ్ చేశాడు, నిర్ణయం చేశాడు. అక్కడి నుంచి ఏపీపీఎస్సీ 39 మొదటిసారి వాల్యుయేషనే. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, డిజిటల్ వాల్యుయేషన్ చేయడం తప్పు, అది మొదటి వైలేషన్. డిజిటల్ వాల్యుయేషన్ చేసిన తర్వాత మాన్యువల్ వాల్యుయేషన్ జరిగింది. అది తొక్కి పెట్టి మళ్ళా ఇంకొక వ్యాలిడేషన్, మళ్ళీ మాన్యువల్ వ్యాలిడేషన్ చేశాడు. ఇవన్నీ కూడా ఏ విధంగా దాచిపెట్టారో కోర్టుకు కూడా భయం లేదు వీళ్ళకు. అఫిడవిట్స్ వేస్తే ఎప్పుడో ఒకసారి తగులుకుంటే ఏమవుతా అనే భయం లేకుండా విచ్చలవిడితనంతో తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఆ ఎవిడెన్స్ ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రెండో వాల్యుయేషన్ జరగలేదని కోర్టుని మిస్లీడ్ చేశారంటే బరిదెగించిన ఉగ్రవాదులు వీళ్ళు. లెక్కలేనితనం. ఎప్పుడైనా ఒక చిన్న తప్పు చేయాలంటే మన ఆత్మ మనకు సహకరించదు, ఘోషిస్తూ ఉంటుంది, నువ్వు తప్పు చేస్తున్నావు, ఎప్పుడో దొరుకుతావని. బరి దిగించారు. బరి దిగించి ఈరోజు మీరు చూస్తే 2020 డిసెంబర్ 22 ఫిబ్రవరి వాల్యుయేషన్ జరిగిన ఆధారాలు. వాల్యుయేషన్ జరగలేదని చెప్పారు, అవి కూడా చూపిస్తాను నేను మీకు. ఇక్కడ చూస్తే డేటా టెక్ మెథడెక్స్కి సీతారామన్ లేఖ రాశాడు. ఏమని రాశాడు? ఇది డేట్ కూడా ఇక్కడ క్లియర్గా ఉంది. అవన్నీ మీరు చూసినప్పుడు 25/11/2021. ఇన్ దిస్ రిగార్డ్ ది కమిషన్ has decided to entrust the work relating to printing and supply of 3000 control bundle slips as per the design approved at the rates mentioned in your quotation. Applicable taxes will be deducted as per the rules in force in the final bill అని క్లియర్గా. అంటే ఇది ఎవిడెన్స్ కదా రెండోసారి మీరు వాల్యుయేషన్కి ఇచ్చారని. నెక్స్ట్ ఇది స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత ఏర్పాటు చేయాలని గుంటూరు ఎస్పీకి ఇతను ఒక లెటర్ రాశాడు 3/12/2021. ఇక్కడ మీరు చూసే దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ దట్ కమిషన్ has decided to conduct evaluation of Group 1 main examination papers of spot valuation camp from 6/12/21 at Holland NH5 near NRI Hospital, Chenakakani, Guntur district. Since the work is of a highly confidential nature, it is requested that a closed vehicle with police escort to be provided to transport the answer papers from the Commissioner's office on NG Road in Vijayawada to the evaluation camp on 5/12/21 by 11 a.m. Strict monitoring is required to ensure safe transportation of the confidential material. చాలా స్పష్టంగా ఇక్కడ సెక్యూరిటీ కోసం లెటర్ రాశాడు. నెక్స్ట్ హాయ్లాండ్లో మాన్యువల్ వాల్యుయేషన్ చేయడానికి వచ్చిన అధికారులకి భోజనం వసతి ఏర్పాటు చేయమని చేసిన దానికి 20 లక్షలు ఆవాస రిసార్ట్కు చెల్లించిన బిల్లులు. ట్రాన్స్పోర్టేషన్కు ఆర్డర్ ఇచ్చాడు. పలాంది ఎక్కడ చేయాలని చెప్పారు, కంపెనీకి చెప్పారు. ఇక్కడికి వస్తే భోజనానికి కూడా డబ్బులు ఖర్చులు ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ డిసెంబర్ 5 నుంచి ఫిబ్రవరి 26 వరకు స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతకు కర్నూలు నుండి తీసుకొచ్చిన కానిస్టేబుల్స్ వివరాలు.
వీళ్ళందరూ కానిస్టేబుల్స్, వాళ్ళ వివరాలు, వాళ్ళ నెంబర్లు అవన్నీ. వీళ్ళందరూ ఆ రోజు ఇక్కడుండి స్ట్రాంగ్ రూమ్ దగ్గర భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు చూస్తే వాల్యుయేషన్ పూర్తి చేసి పోస్ట్ వాల్యుయేషన్ పేపర్స్ అనేది దిద్దిన తర్వాత టాలీ షీట్లు తయారు చేయడానికి పోస్ట్ వాల్యుయేషన్ కోసం ఫిబ్రవరి 2, 22 డేటా టెక్ మెథడిక్స్కి రామాంజనేయులు ఒక లెటర్ రాశాడు. వాల్యుయేషన్ అయ్యింది. ఇన్ దిస్ కనెక్షన్ ఇట్ ఈస్ డిసైడెడ్ టు ఎంట్రస్ట్ ది పోస్ట్ ఎగ్జామినేషన్ వర్క్, దట్ ఈస్ స్కానింగ్, image scanning of all sheets, editing, processing the results, collection of required data from sections concerned for generation of all relevant list etc. to your agency as per rates mentioned in your quotation. Applicable taxes will be deducted as per rules in force in the final bill. ప్రాసెస్ అంతా క్లియర్గా చేశారు. నెక్స్ట్ పేపర్లో ఉంది మనకు సాక్షి, అఫీషియల్ గెజెట్, దొంగ సాక్షి. పేపరే లేదు వీళ్ళకు. తప్పుడు వార్తలు వేయడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి, రాష్ట్రాన్ని మోసం చేయడానికి, మోసం చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే తప్పుడు పేపర్ ఇది. ఇక్కడ రాస్తాడు, సొంత పేపర్లు రాసి మొత్తం అయిపోయింది, ఫలితాలు వచ్చేసాయి, అనౌన్స్ చేసేస్తున్నామని చెప్పే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఏపీపీఎస్సి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ టైం డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయడానికి వీలు లేదు, రెండోసారి వాల్యుయేషన్ చేయడానికి వీలు లేదు, 3 సార్లు వాల్యుయేషన్ చేశారు. మొదట మీరు డిజిటల్ చేశారు కాబట్టి తప్పున హైకోర్టు మొట్టిక్కాయలేసి వాతలు పెట్టి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ వాల్యుయేషన్ చేయమన్నారు, మాన్యువల్ వాల్యుయేషన్ చేయమన్నారు. మాన్యువల్ వాల్యుయేషన్ చేయమన్నారు. మాన్యువల్ వాల్యుయేషన్ చేసి దాన్ని తప్పిపెట్టారు. ఎందుకంటే వీళ్ళకి అమ్ముడు పోలేదు, వీళ్ళకి కావాల్సిన మనుషులు రాకపోతే అది కప్పిపుచ్చి అక్కడి నుంచి ఇతను తీర్మానం అయిన తర్వాత తాడేపల్లి కొంపలో తయారు చేసిన లిస్టుకి ఆదేశాలు వచ్చాయి వాళ్ళకు. అంటే పిల్లల పట్ల వాళ్ళ భవిష్యత్తుకు మరణ శాసనాలు అక్కడ తయారు చేశారు ఈ దుర్మార్గులు. వస్తే ఈ పెద్ద మనిషి ఆల్ ఇండియా సర్వీస్కి అన్ఫిట్. ఇలాంటి పెద్ద మనిషి దాన్ని అమలు చేసి 3వసారి వాల్యుయేషన్ చేస్తాడు. ఏమనాలండి వీళ్ళని? ఏం చెప్పాలి వీళ్ళకు? రేపనే మాట లేదు. దుర్మార్గుడు ఒక సైకో ఏం చెప్తే చేసేస్తారు. ఆ సైకోని ఎవరు చంపేమని చంపేస్తారు వీళ్ళు. చంపేస్తే ఏమవుతుందో కూడా తెలియదు వీళ్లకు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసే పరిస్థితికి వచ్చారు. తర్వాత ఇక్కడ కోర్టు న్యాయం జరుగుతుంది. అయితే న్యాయం జరిగే వరకు మనం బతికుండాలి. చాలామంది చనిపోతారు. ఎందుకు చనిపోతారంటే వీళ్ళు పెట్టే టార్చర్ను తట్టుకోలేక. ఒకవేళ టార్చర్ను తట్టుకున్న కోర్టులకు పోయి ఎక్కడికెక్కడికో పోవాలి, వీళ్ళు సొంత డబ్బులు వేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఫైట్ చేసిందంతా సొంత డబ్బులు చందాలు వేసుకొని అడుక్కొని పిల్లల భవిష్యత్తు కోసం పోరాడారు. గవర్నమెంట్ ప్రజల ట్యాక్సెస్ని ద్వారా వచ్చిన డబ్బుల్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీలో ఎక్కడుండే మేధావుల అడ్వకేట్స్ అందరినీ తీసుకొచ్చి వీళ్ళని నాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే హైయెస్ట్ బడ్జెట్ ఖర్చు పెట్టింది అడ్వకేట్స్ కోసం. ఎంత డబ్బులు ఖర్చు పెట్టారంటే 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను హెరాస్ చేయడానికి, జైల్లో పెట్టడానికి, లేని తప్పులు ఆరోపణలు పెట్టడానికి చేశారు. అందుకే మీరు ఇక్కడ చూస్తే చాలా క్లియర్గా చాలా సమయం అయింది. 5 ఏళ్ళు అయింది జరగడానికి, వీళ్ళకి న్యాయం జరగడానికి. నిరంతరం పోరాడారు.
అందరి దగ్గరగా నా దగ్గరికి అయితే ఒక 5-10 సార్లు వచ్చి ఉంటారు. ఓసారి నేను కూడా బిజీలో ఉండి మమ్మల్ని మేము కాపాడుకోలేకుండా ఉంటే ఓసారి చూద్దాం చేద్దామని కూడా చెప్పిన సందర్భాలు నాకు గుర్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తే చాలా క్లియర్గా ఇట్ ఈస్ స్పెసిఫికలీ సబ్మిటెడ్ దట్ దిస్ రెస్పాండెంట్ conducted the evaluation manually as directed by the High Court from 25th March 2022 in a very scientific, careful and in an efficient manner. The whole process was under CCTV surveillance and it was recorded. More than 150 volunteers, examiners were involved in the said process. Really, if any earlier manual evaluation took place as alleged by the petitioner, it is not as if this respondent can hide such an exercise of such magnitude. ఉరేసుకొని చావాలి వీళ్ళు ఈ అవమానానికి, ఈ సిగ్గుకి, వీళ్ళు చేసిన తప్పుకి. నెక్స్ట్ రెండోసారి, there is no other earlier manual evaluation as alleged by the petitioners between December 21 and January 22. Only one manual evaluation was done and the results were declared on 26/5/2022. For making such a bald and baseless allegation, there is no material produced by the petitioners. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు చెప్తూ క్లియర్గా Group 1 మెయిన్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ నెంబర్ 27/2018 was not fair and not legitimate due to the conduct of respondent 1 and 2. The procedure adopted by them for valuation of answer script of candidates who appeared for Group 1 examination, when the rules do not permit first digital, second and third valuation of papers for second or third time is impermissible and it is in violation of Rule 3(9) of the rules. On account of such second or third violations, there is possibility of eliminating qualifying and meritorious candidates and to select the candidates of respondent 1 and 2 to face the oral interview and select them finally. అందుకే చెప్పారు, therefore any further evaluation may be need చెప్పి నెక్స్ట్ క్లియర్గా as the process of evaluation of Group 1 answer scripts itself is irregular, illegal, contrary Rules 3(9) of the APPSC rules and do not entitle to claim equities in view of the affidavit obtained by respondent 1 and 2 as per the directions of this court. Therefore, it is appropriate to issue a direction to respondents 1 and 2 to conduct Group 1 examination for notification 27/2018 afresh, giving at least 2 months' time to the candidates and to complete the process and selection within 6 months from the date of receipt of this copy orders. ఇది మీరు అర్థం చేసుకుంటారు. ఏం చెప్పాల? ఇంత క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంటే కూడా బరిదెగించి మాకు ఏమీ దిక్కులేదు, బాబాయిని గొడ్డలు పెడుతూ లేపాం, మేము అరెస్టులు కాకుండా కాపాడుకున్నాం, కోడికత్తి డ్రామాలు ఆడాం, రాష్ట్రంలో రిసోర్సెస్ అన్ని దోచేసుకున్నాం, హైకోర్టు చెప్పింది ఇసుక ఎంత రేటుకు అమ్ముతున్నారు, మేము చెప్పినా వినడం లేదనే పరిస్థితి వచ్చారు. అలాంటి దాంట్లో మీరు చూస్తే ఇంత బ్లాటెంట్గా ఆ విద్యార్థులు ఇలాంటివి ఎన్ని జరిగాయో మనకే అర్థం కాని పరిస్థితి. ఇది జరిగితే ప్రభుత్వం అంటుంది ఇప్పుడు సిగ్గన ఎగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రికి మేము అప్పీల్ చేస్తామంటాడు. అంటే మీరు అప్పీల్ చేసి ఇంకా 100 కోట్ల రూపాయలు తగలబెట్టి ప్రజల డబ్బులు
మీ పెత్తనం చేస్తే మిమ్మల్ని శ్మశానానికి సాగనపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, వార్నింగ్ ఇస్తున్నా నేను. ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు మీరు? ఆడుకుంటారా మీరు? అంటే మీకేం భయం కూడా లేదు. ఇంత బ్లాటెంట్గా మిస్యూజ్ జరిగిన తర్వాత, సెకండ్ వాల్యుయేషన్ జరిగిన తర్వాత, జరగలేదని కోర్టులో అఫిడవిట్ వేసిన తర్వాత, మీరు కప్పిపుచ్చారు ఇది చెల్లదని హైకోర్టు చెప్పిన తర్వాత, మీకు వాతలు పెట్టిన తర్వాత ఇంకా నువ్వు మాట్లాడతావా? ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి నీకు అర్హత ఉందా? నీ ప్రభుత్వానికి ఒక్క రోజు కంటిన్యూ కావడానికి అర్హత ఉందా మీకు? ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తును ఆడుకున్న మీరు, నీచంగా ప్రవర్తించిన మీరు ఇంకా కూడా బుకాయిస్తారా? మీరు ఎవడికి బుకాయిస్తారు అంటే మమ్మల్ని అందరినీ కేసులు పెడతాను బుకాయిస్తారు. అంతే కదా మీరు చేసే పని.